తీసుకొస్తున్నాం అని చెప్పి చిన్న చిన్న పరిశ్రమలు వచ్చినాయి. యాజమాన్యాలని బానిసల్లాగా పనిచేయాల్సిన ఒక స్వాతంత్రానికి ముందు ఎటువంటి చట్టాలు ఉండే కాదు. 1920 పొద్దునే 4 గంటలు 5 గంటలు పనిచేయాలని చెప్పి కంటిన్యూగా 240 రోజుల పాటు పనిచేస్తుంటే ఆ కార్మికుడు పర్మనెంట్ చేయాలి. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి రాష్ట్ర మహాసభలు ఈ నెల 26, 27, 28 తేదీలలో తిరుపతి మహానగరంలో జరుగుతున్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల మహాసభలు జరుపుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా ఏఐటిసి జాతీయ మహాసభలు నవంబర్ 22 నుంచి 28 వరకు బొంబాయి నగరంలో బెంగళూరు నగరంలో జరగబోతున్నాయి. ఆ సందర్భంగా అన్ని రాష్ట్రాలలో కూడా ఈ మహాసభల వాతావరణం ప్రారంభమైంది. మరి ముఖ్యంగా ఈరోజు నెల్లూరు జిల్లా మహాసభ ఘనంగా జరుగుతోంది. ఈనాడు ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటే, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలు మరి కార్మిక హక్కులను కాలరాయాలని కంకణం కట్టుకొని ఎప్పుడో బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలలో 29 చట్టాలను రద్దు చేసి మరి 4 లేబర్ కోడ్లను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లు కూడా ఈ నెల 1వ తేదీ నుంచి అమలు చేస్తామని చెప్తున్నారు. మరి ఈ లేబర్ కోడ్ల వల్ల మరి కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది. ఒక పక్కేమో బీజేపీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ లేబర్ కోడ్ వల్ల కార్మిక వర్గానికి చాలా మేలు జరుగుతుందని డంకా పదా ఇచ్చి చెప్తా ఉన్నారు. ఎలా మేలు జరుగుతుంది? ఈరోజు మేము అడుగుతున్నాం. ఈరోజు సంఘం పెట్టుకునే హక్కు 1926 ట్రేడ్ యూనియన్ చట్టాన్ని కూడా మార్చేశారు. ఎలా మార్చారు? 7 మంది ఉంటే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. కానీ ఈరోజు 100 మంది లేబర్ ఆఫీస్కి పోయి సంతకాలు పెడితే తప్ప ఈ సంఘం రిజిస్ట్రేషన్ కాదు. మరి ఇది ఎలా మేలు జరుగుతుంది? ఈరోజు కనీస వేతనాలు సుప్రీంకోర్టు చెప్పింది 26,000 ఇవ్వాలని. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము కనీస వేతనము రోజుకు 172 రూపాయలు నిర్ణయం చేసింది. అంటే 4,500 నెలకు ఎలా బతకాలి? ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది? కాబట్టి ఈరోజు ఏదైనా సమ్మె హక్కు కార్మికుడికి జన్మతో వచ్చింది. సమ్మె హక్కు కూడా లేకుండా ఈరోజు ప్రభుత్వాలు నాశనం చేస్తే మరి కార్మికులు సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి? ఎవరు పరిష్కారం చేస్తారు? ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన అసెంబ్లీలోనే తీర్మానం చేశాడు. 8 గంటల పని విధానాన్ని ఎప్పుడో 1886లో చికాగో నగరంలో అనేక అసెంబ్లీ త్యాగాలు చేసి రక్తం చిందించి ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 8 గంటల పనిని కూడా అన్ని రాష్ట్రాల కంటే ముందే ఈ రాష్ట్రంలో ఒక కోయిల ముందే కూర్చుందని చంద్రబాబు నాయుడు 8 గంటల్లో 12 గంటలు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు.